ఓకే పిల్లరా, గూగుల్ మీట్ ద్వారా దేవుని మాటలు వినడానికి వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున క్రీస్తునామంలో వందనములు తెలియజేస్తూ చిన్నగా ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ఆలోచిద్దాం. పిల్లరా, పరలోకమందున్న కన్న తండ్రి, నీ నామానికి వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలపు వేళలో మరి నాయన నీ పిల్లలుగా మేమంతా కలిసి ఇంతవరకు పాటలు పాడి మరి తండ్రి ఈ ఉదయకాలపు వేళలో మరి తండ్రి నీ మాటలు వినడానికి ఎదురు చూస్తున్న నీ పిల్లలను తృప్తిపరిచే మంచి మాటలను మీరు అనుగ్రహించండి. ఏది కూడా మరి తండ్రి స్వకీయ మహిమ కోసం మేమేది చేయక నీ నామ ఘనత కొరకు మా జీవితాన్ని మార్చుకునడానికి అవసరమైనటువంటి మంచి మాటలు మాకు అందించి నీకు అనుకూలమైన జీవితాలను మా జీవితాలుగా మా బ్రతుకులను మార్చుకొని మంచి అర్హమైన పాత్రలుగా ఈ భూమి మీద బ్రతకడానికి మాకు తెలివిని జ్ఞానమును అనుగ్రహించమని, వింటున్న ప్రతి బిడ్డకు మంచి మనస్సును దయచేయమని, విన్న ప్రతి మాట ప్రకారం మేమంతా కలిసి బ్రతకడానికి మాకు అవకాశం దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ఓకే ప్రియులరా, మీకు ముందుగానే ప్రకటించిన రీతిగా తరిగిపోతున్న ఆయుష్, మార్పు చెందని మనస్సు అనే ఒక మంచి అద్భుతమైన అంశాన్ని ఈ ఉదయకాలంలో ఆలోచిద్దాం ప్రియులరా. నిజంగా ఆయుష్ అన్నది తరిగిపోతుందా అని అంటే తప్పకుండా తరిగిపోతుంది అనే చెప్పడంలో సందేహం లేదు. ఈరోజు ప్రభుత్వాలు లేదా ఈ సమాజం మనిషి యొక్క సగటు ఆయుష్ కాలము ఈరోజు పెరిగింది అని ప్రకటిస్తున్నప్పటికీ వాస్తవంలో అందుకు భిన్నముగా ఈరోజు జరుగుతుంది అని మనం ఈ సమాజాన్ని లేదా జాగ్రత్తగా జరుగుతున్నటువంటి సంఘటనలు మనం పరిశీలిస్తే అర్థమవుతుంది పిల్లలు. చూడండి, ఒకనాడు ఎవరైనా చనిపోయారు అని అంటే వయస్సు మళ్ళిన వృద్ధులు చనిపోయారన్న వార్తలు మనం ఎక్కువగా మన చిన్నప్పుడు వినేవారం. కానీ ఈరోజు చూడండి, ఎక్కడ చనిపోయారన్న వార్త మనం విన్నా అక్కడ ఎక్కువ శాతం మరి యవనస్తులు లేకపోతే మధ్య వయస్కులే మరణించిన ఈ మరణాలు అన్నవి ఈరోజు మనము ఎక్కడ చూసినా చూడగలం. నిన్నగాక మొన్న జరిగినటువంటి అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ కానీ, అలాగే అంతకుముందు బెంగళూరు మరి అది క్రికెట్ కి సంబంధించినటువంటి దానిలో తొక్కిసలాటలో మరణించిన వారిని కానీ, ఇంకా ఏ సందర్భాన్ని మనం ఆలోచించిన పిల్లరా ఎక్కువ శాతం మరి యవనస్తులు ఇంకా ఆయుష్ ఉన్నటువంటి వారే తక్కువ వయసు వారే చనిపోయినట్టుగా మీరు జాగ్రత్త న్యూస్ ను ఫాలో అయితే మీకు అర్థమవుతుంది. అంటే ఆలోచించినప్పుడు పిల్లరా ఈరోజు మనిషి ఆయుష్ ఎలా అయిపోయిందంటే గాలిలో దీపం పెడితే అది ఎప్పుడు ఆరిపోతుందో ఏ విధంగా అయితే గ్యారెంటీ ఇవ్వలేమో, మనిషి జీవితం కూడా ఆ విధంగానే మారిపోయింది. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు ఈ రోజు ఇంత మనిషి జీవితం అన్నది ఇంతగా మరి గాలిలో దీపంలో మారిపోయింది, గ్యారెంటీ లేని జీవితంగా మారిపోయింది అని అన్నప్పుడు సమాజం ఏమంటుంది అని అన్నప్పుడు ఏం లేదండి, దీనికి ప్రధానమైన కారణం రోగాలు లేకపోతే మనిషి నిర్లక్ష్యం అని మాట్లాడుతున్నారు. కానీ ఒక క్రైస్తవుడిగా బైబిల్ తెలిసిన వారిగా దేవుడు అంటున్నటువంటి మాట మనం ఆలోచిస్తే, దేవుని పక్షాన మనం ఆలోచించినప్పుడు దేవుని మాట వినకపోవడమే ఈరోజు మనిషి ఆయుష్ తరుగుదలకు, ఈ సడన్ డెత్స్ అన్నది కారణము అని చెప్పవచ్చు పిల్లరా. ఏమంటే ఈరోజు చాలా మంది సైంటిస్టులు కానీ డాక్టర్స్ ఏం మాట్లాడుతున్నారు అన్నప్పుడు ఏం లేదండి, మనిషి ఆయుష్ తగ్గిపోతుంది అంటే దానికి కారణం రోగాలు అని అంటున్నారు. కానీ ఆ రోగాలకు కారణం ఏంటి అని మాత్రం ఎవరు ఆలోచించడం లేదు. ఆ రోగాలకు కారణం ఏమిటి అన్నప్పుడు దేవుని మాటకు మనిషి విలువనివ్వకపోవడమే. ఒక్కసారి చూడండి పిల్లరా, లేవియ కాండము 26వ అధ్యాయము 14వ వచనము. లేవియ కాండము 26వ అధ్యాయము 14వ వచనాన్ని దయచేసి దొరికిన వారు చదవగలరు. మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక చదవండి. నా కట్టడ
కట్టడలను నిరాకరించిన ఎడలను నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకునే ఎడలను. 16వ వచనం చదువు. నేను మీకు చేయునదేమనగా మీ కన్నులను క్షీణింపు చేయునట్టియో ప్రాణమును ఆయాసపరుచున్నట్టియో తాపజ్వరములను క్షాయరోగములను మీ మీదికి రప్పించేదను. చాలు ప్రియులరా. అంటే ఇక్కడ చూడండి ప్రియులరా, అంటే మనిషి చావుకు కారణం రోగాలు అని ఈ సమాజం చెప్తుంది. కానీ ఆ రోగాలకు కారణం ఏంటి అన్నప్పుడు దేవుడు ఎందుకు కారణం అనంటే ఇక్కడ అంటున్న మాట, మీరు నా మాట వినక అనే మాట ప్రయోగించబడింది. అంటే దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలీలతో, నాయన మీరు నా మాట వినక లేదా నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా కట్టడలను నిరాకరించినాడు. అంటే ఆజ్ఞైనా మాటైనా కట్టడైనా ఇదన్నీ కూడా మనిషి లోబడాలి అని చెప్పే ఉద్దేశంతో దేవుడు రాయించినటువంటి మాట. అంటే మీరు నా మాట వినకపోవడం వల్ల మీకు ఏమొస్తుందంటే నాయన మీకు రోగాలు వస్తాయి. ఇక్కడ మెన్షన్ చేయబడిన రోగాలు 2 అయినప్పటికీ తాపజ్వరం, మీ కన్నులను క్షీణింపచేయనట్టి తాపజ్వరమును, మనస్సును ఆయాసపరుచునట్టి ప్రాణమును ఆయాసపరుచునట్టి తాపజ్వరము, క్షయరోగం మీ మీదికి రప్పించదును. అంటే దేవుని మాట వినకపోవడం వలననే మనిషికి రోగాలన్న వస్తున్నాయి. అంటే దేవుడు చెప్పిన విధంగా బ్రతకకపోవడం వలనే మనిషికి రోగాలు, దేవుని మాటకు లోబడకపోవడం వలననే ఈ విధంగా ప్రమాదాలు అన్నవి ఈ రోజు ముంచుకొస్తూ ఉన్నాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ప్రియులారా. ఏమండి, ఏ తండ్రి అయినా సరే ఒక కొడుక్కి కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టాడు అని అంటే కొన్ని ఏమంటారు ప్రియులారా, కొన్నింటిని కొన్ని చెయ్యకూడదు అని ఆయన అంటున్నాడనంటే అదేదో ఆయన షాడిజం కాదు. అది ఒక తండ్రి ఏదో తన యొక్క షాడిజాన్ని కుమారుని మీద చూపిస్తున్నాడు అని అనుకోవడానికి వీల్లేదు. ఆయన కొన్ని ఇవి చెయ్యకూడదని చెప్పాడనంటే తండ్రి ఆ కుమారుని భవిష్యత్తు బాగుండాలని ఏ తల్లిదండ్రులు అయినా సరే పిల్లలను కొన్ని చేస్తే వాటిని చేయకూడదు నాయన అని చెప్పి స్ట్రిక్ట్ గా వారిని కొట్టైనా సరే చెప్తాడు. ఎందుకంటే వాడు బాగుంటాడు. దేవుడు కూడా నువ్వు ఇవి చేయకూడదు, ఈ విధంగా బ్రతకకూడదు అని అన్నాడంటే ఆయన నీ ఆయుష్ అనగా నీ భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఆయన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని స్ట్రిక్ట్ గా కొన్ని ఫాలో అవ్వమని చెప్తా ఉంటాడు. కానీ వాటిని ఎప్పుడైతే మనిషి పెడచెవిన పెడతాడో, ఇది తను కూర్చున్న కొమ్మను తనే నరుకుతున్నట్టుగా తనకు తానుగా శీఘ్రముగా శిక్షను కొని తెచ్చుకుంటున్నాడు. ఇంతకు దేవుడు ఏం చెప్పాడు, ఏం ఫాలో అవ్వమన్నాడు? ఏమండి, ఆయన ఆజ్ఞను మీరుటే, ఆయన కట్టడలను అనుసరించకపోవడమే పాపం. అంటే పాపమే రోగాలకు కారణం. ఇంతకు దేవుడు ఏం చెప్పాడు అని అన్నప్పుడు యెషయా గ్రంథము 55వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 2వ వచనము చదువుకుందాం. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు? సంతృప్తి చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములను భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. ఓకే థ్యాంక్ యూ ప్రభున. చూడండి పిల్లలు, ఇక్కడ ఆలోచించండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వచనం. అంటే దేవుడు చాలా విషయాలు చెప్పాడు. ఈ 66 పుస్తకాలలో ఆయన చాలా విషయాలు చెప్పాడు. అందులో ఆయన చెప్పిన ఒక మాట ఏంటంటే, నాయన మీరు ఒక పని చేయండి. ఏంటి? మీకు రోగాలు రాకూడదు, మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీ ఆయుష్ తరిగిపోకూడదు అని అంటే మీరు ఒక పని చేయాలంటే, ఆహారం కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చేదరు అని అంటాడు. అంటే ఆహారం కాని దాని కొరకు రూకలిస్తున్నారట. రూకలు అంటే డబ్బులు, మీకు తెలుసు. ఈ డబ్బులు తీసుకెళ్లి దేనికి ఖర్చు చేస్తున్నారంటే ఆహారం కాని దాని కొరకు ఖర్చు చేస్తున్నారట. సంతృష్టి కలుగు చేయని దాని కొరకు కష్టార్జితాన్ని వ్యయపరుస్తున్నారంటే వృధా చేసి పడేస్తున్నారట. ఇందుకు ఏమిటా ఆహారం కానిది అని ఆలోచిస్తే మీకు అందరికి కూడా అర్థమయ్యే ఉంటది. ఆహారం కాని పదార్థాలు కొన్ని ఉన్నాయి.
వాటి కోసం మనిషి తాను కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి పగలంతా ఒళ్ళుంచి కష్టపడి సంపాదిస్తూ వచ్చిన డబ్బులు తీసుకెళ్ళట వాటిని వృధాగా అనగా బూడిదలో పోసిన పన్నీర్లా మార్చేస్తున్నారు. ఏమిటి ఆహారం కానిదని ఆలోచించినప్పుడు పిల్లరా, ఉదాహరణకి మద్యం. ఈ మద్యం అన్నది అది ఆహారం కాదు. అది ఆహారం కాకపోయినా ఈరోజు మనుషులు డబ్బులు ఎలా తగలబెట్టేస్తున్నారనంటే, ఏమంటే ఇంట్లో పిల్లలకి తిండి లేకపోయినా పర్వాలేదు, భార్యకు బట్టలు లేకపోయినా పర్వాలేదు, కానీ ఈ తాగుబోతుతనానికి అలవాటు పడినటువంటి మనిషి మాత్రం ఇంట్లో పిల్లలు ఏమైపోయినా, కుటుంబం ఎలా ఉన్నా కూడా ఏమండి తెచ్చిన డబ్బులన్నీ కూడా వైన్ షాప్ లోకి వెళ్ళి తగలబెట్టి మనుషులు ఎంతమంది లేరంటారు ఒకసారి ఆలోచించండి. చాలా అంటే ఈరోజు భార్య మెడలో ఉన్నటువంటి పుస్తల తాడును అమ్మి కూడా తాగడానికి వెళ్ళిపోయేటటువంటి మహానుభావులు కూడా చాలా మంది ఈరోజు మన చుట్టుపక్కల చూస్తూనే ఉన్నాం. ఏమండి మొన్నగాక ఇంతకు ముందు న్యూస్ నేను చదివా పిల్లలు, ఏంటంటే ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరి ఏం జరిగిందటంటే, ఒక కొడుకును ఒక తల్లి చంపేసింది. ఎందుకు చంపేసిందమ్మా, ఎందుకంత బాధ వచ్చేసింది నీకు అని అన్నప్పుడు, ఏం లేదు, రోజు వచ్చి ఏమండి తాగి 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 లక్ష్మీదేవిపల్లి మండలం న్యూ పుల్లగూడెంలో ఈ దారుణం అంట. ఎందుకమ్మా నీ కన్న కొడుకును నువ్వు చంపేసావనంటే, ఏం లేదండి నా కొడుకు పెళ్లి చేస్తే మారతాడేమో, పిల్లలు పుడితే మారతాడేమో అని చెప్పి ఎదురు చూశాను, కానీ వీడు తాగుడుకు బానిసైపోయాడు. రోజు వచ్చి భార్యను కొట్టడం, నన్ని కొట్టడం, నా వృద్ధాప్య పెన్షన్ కూడా తీసుకెళ్లి తాగడానికి తగలబెట్టేస్తున్నాడు. కాబట్టి ఈ బాధను భరించలేక ఊరేసి బాగా తాగి మద్యంలో తూలుతున్నప్పుడు ఇద్దరు కలిసి అత్త కోడళ్ళు కలిసి ఊరేసి చంపేశారు. అంటే ఇలా ఈ విధంగా ఆహారం కాని దాని కొరకు మనుషులు ఏం చేస్తున్నారంటే, తమ డబ్బును కష్టపడి సంపాదించినటువంటి కష్టార్జితాన్ని వృధా చేసేస్తున్నారు. అది ఏమైనా ఆరోగ్యాన్ని ఇస్తుందా తిరిగి మనకు అన్నప్పుడు, ఏమండి అది ఆరోగ్యాన్ని ఇవ్వకపోగా అనారోగ్యాన్ని కలుగజేస్తుంది. ఏమండి ఈ తాగుబోతుతనానికి అలవాటు పడిపోయిన ఎవరి గతైనా సరే చివరికి ఏమండి లివర్ ఫెయిల్ అయ్యో, కిడ్నీలు ఫెయిల్ అయ్యో, గుండె ప్రాబ్లంతో ఏదో ఒక రోగంతో చావక తప్పదు. అంటే అనారోగ్యాన్ని, అది సంతృష్టి కలుగజేయదునైనా అది ఆరోగ్యాన్ని ఇవ్వదు. అది ఏమైనా పళ్ళ జ్యూస్ కాదు, అందులో ఏమైనా విటమిన్స్ మినరల్స్ ఏమైనా బాడీకి అవసరమైనటువంటి ఖనిజ లవణాలు ఏమైనా దొరుకుతాయా అని అంటే ఏమీ దొరకవు. కానీ తాగుతూనే ఉంటారు. అంటే ఆహారం కాని దాని కొరకు మనిషి ఈ రోజు తన డబ్బులను వృధా చేసేస్తున్నారు. ఈరోజు రోడ్డు ప్రమాదాలకు కూడా కారణం మీరు చూడండి పిల్లరా, ఎక్కువ శాతం తాగి డ్రైవింగ్ చేయడం ద్వారానే. అంటే ఒక వ్యక్తి సడన్ గా చచ్చిపోతున్నాడు రోడ్డు ప్రమాదంలో అని అంటే దీనికి కారణం ఏంటి అన్నప్పుడు, ఈ రోడ్డు ప్రమాదాల కారణం కూడా ఎక్కువ మంది తాగి డ్రైవింగ్ చేయడం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేయడం. చూడండి పిల్లరా, ఒక డేటా 10 ఏళ్ల నుంచి ఒక డేటా మీకు చెప్తాను. గత 10 సంవత్సరాలలో రోడ్డు ప్రమాదాల్లో చచ్చిపోయిన వాళ్ళే దగ్గర 16 లక్షల మంది చచ్చిపోయారట. జస్ట్ రోడ్డు ప్రమాదాల్లో. అంటే ఈ రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారందరూ కూడా అకాల మరణాలు పొందినటువంటి వారే అని చెప్పొచ్చు. 16 లక్షల మంది ఒక నిమిషానికి ఒక 3 నిమిషాలకు ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చచ్చిపోతున్నాడట. జస్ట్ ఇది రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే వారి సంఖ్యనే. ఇంకా మిగతా అనేక కారణాలతో చనిపోయేవారు ఎంతమందో. అంటే ఈరోజు డెత్ రేట్ అనేది, చావుల యొక్క సంఖ్య, ఆ రేట్ అన్నది గత 10 సంవత్సరాల నుంచి కనుక డేటా అనాలిసిస్ చేస్తే ఈ యొక్క మరణాల రేట్ అన్నది పెరిగిపోతూనే ఉంది. అంటే ఆయుష్ అన్నది తరిగిపోతూ ఉంది. అంటే దీనికి కారణం ఏంటి? దేవుని మాట వినకపోవడం. దేవుడు ఏం చెప్పాడు? చాలా చెప్పాడు. అందులో ఒకటి ఏంటంటే, ఇదిగోనైనా మీరు వృధా చేయకండి, డబ్బులను మీరు ఆహారం కాని దాని కొరకు ఖర్చు చేయకండి అయినా. కొంతమంది సిగరెట్లు తాగడం, మరి కొంతమంది నష్యం తిక్కడం. అంటే కొంతమంది ఉంటారు కదా ఊర్లలో అమ్మవాళ్ళు, నష్టం పళ్ళకు పెట్టి రుద్దేస్తా ఉంటారు. సిగరెట్లు ప్యాకెట్లు తాగేస్తా ఉంటారు, బీడీలు ప్యాకెట్లు తాగేస్తా ఉంటారు. దీని వలన ఏమైనా ఒరుగుతుందా మనకు? ఏమైనా కడుపు నిండుతుందా? అసలు అది ఏమైనా మంచిదా అని అంటే కాదు. కానీ దానికోసం మనిషి బానిసైపోయి కోరి అనారోగ్యము
తెచ్చుకుంటున్నాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంటే మనిషి దేవుని మాట వినకపోవడమే ఆయుష్ తరిగిపోవడానికి కారణం. ఏమంటే ప్రారంభంలో దేవుడు ఎంత ఆయుష్ ఇచ్చాడు మీకు అందరికి తెలుసు. ఆదాము హవ్వలకి ఇచ్చిన ఆయుష్ ఎంత అన్నప్పుడు అనంతం, అనగా అమరులుగా చేశాడు. అమరులుగా చేసినటువంటి ఆదాము హవ్వల ఆయుష్ 1000 సంవత్సరాలకు తగ్గిపోవడానికి కూడా కారణం ఏంటో మీకు అందరికి తెలుసు. దేవుడు ఏం చెప్పాడు, నాయనా మీరు ఈ తోట చెట్ల ఫలంలో మీకు ఇష్టం వచ్చిన ప్రతి పండు తినొచ్చు నాయన, కాకపోతే మీకు నష్టం కలుగజేసే మంచి చెడ్డల తెలివిచ్చి వృక్ష ఫలాన్ని మాత్రం మీరు తినొద్దు అన్నాడు. కానీ మనం ఎలాంటి వారం, ఏదైతే చేయొద్దంటాడో దేవుడు దాన్నే చేయాలనుకుంటాం మనం. అంటే మనిషి మెంటాలిటీ అలా ఉంటుంది, మనిషి మైండ్ సెట్ ఇలా తయారైపోయింది. దేవుడు ఏ వద్దంటాడో దాని ఖచ్చితంగా అల్లరిపోతులాగా ఏదైతే వద్దంటామో దాన్నే ముట్టుకోవాలని చూస్తాం. దేవుడు ఏమన్నాడు, ఇన్ని ఫలాలు ఉన్నాయి కదా నాయన, మీరు మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలం అదొక్కటి తినకండి, మిగతా అన్ని మీకు నచ్చిన తినండి అన్నాడు. కానీ పోయి ఏం ముట్టుకొని ఏం తిన్నారు, ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాన్నే తిన్నాక. అంటే దేవుడి మాట మీరారు అంతే. అనంత కాలం ఉన్న ఆయుష్ 1000 సంవత్సరాలకు వచ్చేసింది. ఏమంటే ఆదాము కాలంలో ఎక్కువ రోజులు బ్రతికినటువంటి వ్యక్తి మీకు తెలుసు, మెతుషెల 969 ఏళ్ళు. ఆయన ఎక్కువ బ్రతికాడు, ఎక్కువ కాలం. అంటే 1000 సంవత్సరాలకు కుదించబడింది దేవుని మాట వినకపోవడం ఇక్కడ భాగాలు. ఆ తర్వాత మనిషి మరి దేవునికి లోపడడం ఆరంభించాడంటే లేదు, ఇంకా పాపం చేయడానికి మొదలు పెట్టాడు. ఆ తర్వాత మరి నోవాహు గారి కాలంకి వచ్చేసరికి ఆయుష్ కాలం ఎంతైందో మీకు అందరికి తెలుసు. ఒకసారి ఆదికాండం 6వ అధ్యాయము చదివి అలా ముందుకెళ్దాం, త్వరగా చదివి అలా ముందుకెళ్తే అక్కడ కూడా మరి దేవుడు ఆ 900 ఏళ్ళు ఉన్నటువంటి ఆయుష్ కాలాన్ని కూడా దేవుడు ఏం చేశాడట. 6వ అధ్యాయము 3వ వచనం కనుక మనం చూడగలిగితే పిల్లరా, అప్పుడు యెహోవా ఓకే అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమముల విషయములలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు అయినను వారి దినములు 120 ఏళ్ళగున నేను. ఓకే, అంటే ఇక్కడ కూడా మీరు ఒక మాట అక్రమము విషయంలో అన్నారు. అంటే క్రమము కాకుండా, క్రమం అంటే దేవుని మాట వినడం, అక్రమం అంటే దేవుని మాట లోబడకపోవడం. దీని వలన ఏమైపోయింది, మనిషి ఆయుష్కాలం 120 ఏళ్ళకు కుదించబడింది. అంటే ఇక్కడ కూడా దేవుని మాట వినకపోవడం అనే ఒక కామన్ పాయింట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆ తర్వాత కూడా మీరు చూడండి, మోషే గారి కాలానికి వచ్చేసరికి ఏమండి చదవాల్సిన పని లేదు, మీకు అందరికీ వాక్యం తెలిసిన వారు కనుక నేను చెబుతూ వెళ్ళిపోతాను. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 10వ వచనంలో కూడా మోషే గారు అంటున్న మాట ఏంటంటే, అయినను మా ఆయుష్కాలము 70 సంవత్సరంలో అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరంలో. అంటే నోవహు గారి కాలంలో 120 ఏళ్లకు తగ్గించబడిన ఆయుష్కాలం ఇంకా కూడా దేవుడు మరలా తగ్గించుకుంటూ వెళ్ళిపోయాడు. ఎందుకు తగ్గించుకుంటూ వెళ్ళిపోయాడు అన్నప్పుడు మనిషి మరలా దేవుని మాటకు లోబడకపోవడమే. నోవహు గారి తర్వాత వచ్చిన సంతానం కూడా దేవుని మాటకు లోబడలేదు, కాబట్టి మరలా 70-80 ఏళ్లకు తగ్గించేశాడు. ఆ తర్వాత కొంతకాలానికి ప్రియులారా, కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం 5వ వచనాన్ని కూడా మనము చదవగలిగితే, కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా మనము జాగ్రత్తగా గమనించగలిగితే, అక్కడ దేవుడు మరి దావీదు గారి కాలానికి వచ్చేసరికి ఆయన అంటున్న మాట ఏంటి అన్నప్పుడు ప్రియులారా, ఒకవేళ దీన్ని చదవండి. నా దినముల పరిమాణములు నువ్వు బెత్తడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎలా అయిపోయిందట, దేవుని సన్నిధిలోనట ఆయుష్కాలం అన్నది లేనట్టు అయిపోయిందట. అంటే ఎంత బెత్తెడు అంటే, ఇంతకు ముందేమో 70-80 ఏళ్ళు ఉన్నటువంటి ఆయుష్కాలము ఎంత కుదించేశాడు దేవుడు అంటే బెత్తెడు. ఒకప్పుడు జానడు అనుకుంటే ఇప్పుడు బెత్తెడుకు తగ్గించేశాడు. అంటే ఆయుష్కాలం అన్నది తరిగిపోతా ఉంది. కాలం గడిచే కొద్దీ ఆయుష్కాలాన్ని దేవుడు తగ్గిస్తూ వస్తున్నాడు. దీనికి కారణం మరలా దేవుడు కాదు గాని మన క్రియలే, అనగా మనం చేసే పనులే మన ఆయుష్కాలాన్ని తగ్గిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత మరి కొత్త నిబంధన కాలంకి వచ్చేసరికి, అనగా ఈ రోజు వరకు కూడా మరి ఈ రోజు ఆయుష్కాలం బెత్తెడుగా ఉందా అన్నప్పుడు ఆ బెత్తెడు కూడా ఎలా అయిపోయింది అన్నప్పుడు యాకోబు పత్రిక మీకు అందరికి తెలిసిన మాట 4వ అధ్యాయము
14వ వచనాన్ని కనుక మనం చదవగలిగితే ప్రియులారా, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. రేపేమి సంభవించను ఉమ్, రేపేమి సంభవించనో మీకు తెలియదు. మీ జీవమే వాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఎంతనట? కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి. ఆవిరి అంటే పెద్దది కాస్త ఎలా అయిపోయిందంటే ఇక ఆవిరిగా మారిపోయింది. ఏమండి, ఆయుష్కాలం, ఈరోజు మనిషి ఆయుష్కాలం అట ఎలా? ఆవిరి. ఆవిరి అంటే ఎంతసేపు ఉంటుందండి? చాలా. ఏమండు, అలా కుండలో మనం నీళ్లు బాగా మంట పెట్టి ఉడకబెట్టామనుకోండి, ఆ కుండలో నుంచి అలా ఆవిరి వస్తుంది. వచ్చిన ఆవిరి మన కంటికి ఒక గంట సేపం కనపడదు. అలా కళ్ళు కొట్టి తెరిచేలోపే ఆవిరి కనిపించకుండా పోతుంది. అంటే ఒక సెకండ్ లోనే ఏమంటే ఆవిరి ఏ విధంగా అయితే మాయమైపోతుందో, కనిపించకుండా పోతుందో, ఈరోజు మనిషి ఆవిష్కారం కూడా ఏమండి అలా ఈ రోజు బ్రతికిన మనిషి రేపు బ్రతుకుతాడు అనడానికి గ్యారెంటీ లేకుండా పోయింది. ఈ రోజు ఆరోగ్యంగా ఉన్న మనిషి, ఈ రోజు పడుకున్న మనిషి ఉదయకాలం లేస్తాడో లేవడో కూడా తెలియనటువంటి అగమ్య గోచరంగా ఈ రోజు మనిషి జీవితం అన్నది, మనిషి ఆయుష్ అన్నది మారిపోయింది. ఏమండి ఆలోచించేటప్పుడు మొన్న జరిగినటువంటి, మీకు మరి న్యూస్ ఫాలో అయ్యే వారికి బాగా తెలిసి ఉంటది. ఆ రోజు మరి ఆ ప్లేన్ క్రాష్ లో చచ్చిపోయినటువంటి ఒక్కొక్క కుటుంబాన్ని గనక మనము వారి యొక్క జీవితంలోనికి గనక మనం వెళ్ళి చూడగలిగితే ఏమండి, ఎంతో మంది ఎన్నో ఆశలతో బయలుదేరిపోయారు. రేపేమి సంభవించినో తెలియకపోయినా ఏమండి, ఒక కుటుంబం మీకు తెలుసు, వీలైతే స్క్రీన్ షేర్ చేయండి. ఓకే. హలో, ఈ ఫోటో చూపించండి. ఈ ఫోటో ఫ్యామిలీ ఫోటో ఉంది కదా, అవి చూపించండి. పిల్లరా, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఫ్యామిలీ, ఆయన డాక్టర్ అట, ఆయన భార్య, అలాగే 3 పిల్లలు. ఏమంటే ఆయన లండన్ లో దగ్గర 4 ఏళ్ల నుంచి అక్కడే పనిచేస్తూ ఉన్నాడట. అలా పనిచేస్తున్నటువంటి ఆ వ్యక్తి మరి అక్కడే ఉండిపోవడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు, లండన్ లోనే స్థిరపడాలి అన్న ఏర్పాట్లు అన్ని ఒక్కడే వెళ్ళి పూర్తి చేసుకుని, తర్వాత ఫ్యామిలీకి సంబంధించిన వీసాలన్నీ వచ్చిన తర్వాత అహ్మదాబాద్ కు వచ్చి మరలా తీసుకెళ్లిపోయి ఇక అక్కడే బ్రతికిపోదాం అనుకున్నాడు. అంటే ఇక లండన్ లోనే మా ఫ్యామిలీతో సహా స్థిరపడాలి అని అనుకున్నాడు. అలా అనుకున్నటువంటి ఆ వ్యక్తి కుటుంబంతో సహా ఏమంటే అక్కడ ఒక సెల్ఫీ ఫోటో ఉంటుంది చూడండి, ఒకసారి చూడండి. కుటుంబాన్ని మొత్తాన్ని బలిగొన్నటువంటి, పెట్టలేదేమో, సరే ఉండండి. ఏమంటే ఆ ప్లేన్ లోకి ఎక్కి ఏం చేస్తున్నాడు అని అంటే ఫోటో తీసుకుంటున్నాడు. ఇలా అంటే పిల్లలు, భార్య ఎంతో ఆనందంగా బంధువులకు పంపించేశాడట. పంపించిన ఒక 30 సెకండ్ల లోపే ఏమంటే తన వంశవృక్షంలో, ఆ కుటుంబంలో, ఆ వంశ వృక్షంలో ఈ ఫ్యామిలీ లేకుండా తుడిచిపెట్టుకుపోయింది. అంటే రేపేమి సంభవించును అన్న మాటను జాగ్రత్తగా ఆలోచించండి. మీకు తెలియదు మీ జీవితం ఏ పాటిది. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి. ఒక 30 సెకండ్లేనండి. ఆయన ఫోటో తీసుకుని ఆ ప్లేన్లో కూర్చొని ఫోటో తీసి ఫ్యామిలీకి పంపించాట. పంపించిన 30 సెకండ్ల తర్వాత వాళ్ళు విన్న వార్త, ఆ ఫ్యామిలీ విన్న వార్త ఏంటంటే మొత్తం కుటుంబంతో సహా చచ్చిపోయారు అని. అంటే ఆవిరిగా మారిపోయిందా? ఎస్. అలాగే మరొక జీవితాన్ని కూడా, మరొకరి ఒకసారి చూడండి, నాకు ఒకసారి చూపించండి. ఆ కింద చివరి కోరిక, భార్య చివరి కోరిక తీర్చడానికి వచ్చి అని చూడండి. ఈ దాన్ని కూడా మీరు చూడండి. తన భార్య చివరి కోరిక తీర్చడానికి భారత్ కు వచ్చిన అర్జున్ భాయ్ నిన్న జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందాడు. వారం రోజుల క్రితం అర్జున్ భార్య చనిపోయారు. ఆమె చివరి కోరిక మేరకు ఆస్తికలను నదిలో నిమజ్జనం చేయడానికి ఆయన ఇండియా వచ్చారు. ఆ కోరిక నెరవేర్చి తిరుగు ప్రయాణం అవుతుండగా విమానం కూలి చనిపోయారు. దీంతో వీరి 8, 4 ఏళ్ల 2 పిల్లలు అనాథలైపోయారు. చూడండి పిల్లలు, ఆలోచించండి. ఇక్కడ కూడా భార్య చివరి కోరిక, ఎందుకు వచ్చాడు? ఆ లండన్ లో తన భార్య చనిపోయింది. ఆమె చివరి కోరిక ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి గంగా నదిలో అనేక ఆస్తికలను కలపాలి అని చెప్పిందట. మరి ఆయన బయలుదేరి వచ్చాడు, నదిలో కలిపేశాడు.
మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యాడు. ఆ వారం గ్యాప్ లోనే భర్త కూడా చచ్చిపోయాడు. 2 పిల్లలు అనాథలైపోయారు. అంటే మనిషి జీవితం అన్నది నువ్వు ఎంతో ఆరోగ్యంగా కనిపించవచ్చు, కానీ ఎప్పుడు పోతామో తెలియదు. నువ్వు బాగా డబ్బు ఉండొచ్చు, నీకు ఏమన్నా ఆ ప్లేన్ క్రాష్ లో చచ్చిపోయిన వాళ్ళు ఏమైనా అందరు పేదవాళ్ళ పోయిలారా? అందరూ కోటీశ్వరులే, చాలా డబ్బున్న వారే, కానీ తమ ప్రాణాలను ఏమైనా కాపాడుకోగలిగారా అని అంటే కాపాడుకోలేకపోయారు. ఎప్పుడు చనిపోతామో తెలియదు. ప్రసంగి గ్రంథం ఒక్కసారి చదవండి. ప్రసంగి గ్రంథము ఒక్కసారి ప్రసంగి గ్రంథానికి వెళదాం. ప్రసంగి గ్రంథము 5వ ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనాన్ని కనుక మనం చదవగలిగితే పిల్లలు, నేను చదువుతానండి ఫాస్ట్ గా, టైం అవుతుంది కదా. సంభవింపబోన్నది నరులకు తెలియదు, అది ఎలాగో సంభవించినో వారికి తెలియజేయవారెవరు? గాలి విసరకుండా చేయటకు గాలి మీద ఎవరికి అధికారం లేదు, మరణ దినము ఎవరికి వశము కాదు. గాలిని ఆపడం ఏ విధంగా అసంభవమో, గాలి దిశను మార్చడం ఏ విధంగా అయితే అసంభవమో, మనిషి మరణాన్ని ఆపడం అనగా మనిషి మరణాన్ని కూడా మనము కంట్రోల్లో తెచ్చుకోవడం కూడా అది కూడా అసంభవము. గాలి విసరకుండా చేసే అధికారమే మనిషికి లేనప్పుడు మరణాన్ని జయించే అధికారం కూడా మనిషికి లేకుండా పోయింది. అందుకే మరో చోట అంటాడు పిల్లరా, అదే ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనంలో కూడా మనం పిల్లరా, తమ కాలము, మరలా చెప్తున్నాను, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం, తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులెరగరు, చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడినట్లు, పిట్టలు వలలో పట్టుబడినట్లు, అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుబడుదురు. అంటే ఒక పిట్టలు ఏ విధంగా అయితే వేటగాని ఊరిలో అనుకోకుండా ఆహారం కోసం అని వెళ్ళిపోయి ఏ విధంగా అయితే చిక్కుబడిపోతాయో, ఆ విధంగానే మనిషి కూడా ఎన్నో ఆశలతో ఏదో నాకు ఏమీ జరగదులే అన్న ఒక ధీమాతో ఉంటాడు, కానీ తాను ఊహించని టైంలో, తను అనుకోని రోజులు మరణం అన్నది మనిషిని కాటు వేస్తుంది. కనుక నాయన ఆయుష్ అన్నది తరిగిపోతుందయ్యా. ఇలాంటి గాలిలో దీపం లాంటి, నీటి బుడగ లాంటి, దాటిపోవు నీడ వంటి ఈ జీవితంపై ఎందుకయ్యా ఇన్ని ఆశలు పెట్టుకొని బ్రతకాలి? ఎందుకయ్యా ఇక్కడే బ్రతికిపోవాలి, ఏదేదో సంపాదించాలి, కోట్లు కూడా పెట్టేసుకోవాలి, గొప్పవాడు అనిపించుకోవాలి, అందరు నన్ను పొగడాలి అని చెప్పి దేవుణ్ణి పక్కకు పెట్టేసి, దేవుణ్ణి విడిచిపెట్టేసి, దేవునికి లోపడకుండగా ఏమండి సంవత్సరాలు దేవునికి దూరంగా బ్రతకడం ఎంతవరకు న్యాయం? అసలు దేవుని దగ్గరికి రాకుండా, ఆయనకు ప్రార్థించకుండా, ఆయన వాక్యానికి లోపడకుండా, ఏమంటే రోజు చాలా మంది కొంతమందిని చూస్తుంటే పిల్లరా చాలా బాధ చేస్తుంది. కొన్ని సంవత్సరాలున్న చర్చికి రాని దరిద్రులు ఉన్నారు ఈరోజు సమాజంలో. ఎందుకయ్యా రావంటే లోకంలో సంపాదన, బిజినెస్, వ్యాపారాలు, ఉద్యోగాలు, ఏంటయ్యా బిజీ లైఫ్. కనీసం ఒక రాత్రి పూట లేదా ఒక ఆదివారం దేవుని మందిరానికి వచ్చి ఆయన మాటలు విని ఏమన్నా వాటి ప్రకారం బ్రతుకుదామన్న ఆలోచన లేదు ఈరోజు. దానికి తోడు కక్షలు, కార్పణ్యాలు, వాళ్ళను వీళ్ళను ఏమన్నా ఒకరికొకరు నిందించుకోవడాలు, పగలు, దేశాలు. ఏమండి ఒక ఆయన వాక్యం తెలియకపోయినా పర్వాలేదు, కానీ ఒక ఆయన మంచి ట్వీట్ చేశాడు, గోయంక అని. ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి. ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి. అందులో ఒక ట్వీట్, ఒక మంచి మాట, ఒక బిలియనీర్ ఆయన ఒక మంచి మాట చెప్పాడు పిల్లలు. ఒకసారి చూడండి. స్క్రీన్ షేర్ అయింది. మీరు అది గోయంక. రేపు అనేది గ్యారెంటీ లేదు. అందుకే ఇక్కడ ఈయన ఏమంటున్నారు చూడండి, ఒకసారి ఈ మాటలు జాగ్రత్తగా మీరు చదవండి. నిన్నటి విమాన ప్రమాదం జీవితం శాశ్వతం కాదని గుర్తు చేసిందంటూ పారిశ్రామికవేత్త హర్ష గోయంక ట్వీట్ చేశారు. ఎన్నో జీవితాలు ఒక్క క్షణంలో మాయమైపోయాయి. జీవితం వాగ్దానం చేయలేదు, ఇది అరువు తెచ్చుకున్నది. ఈ మాట బాగా చూడండి, ఎంత మంచి మాట ప్రయోగించాడు. అరువు అంటే కిరాయి. ఈ జీవితం అన్నది కిరాయి తెచ్చుకున్నదండి, ఇది శాశ్వతమైనది కాదు.
ఇది వాగ్దానం చేయలేదు, అరువు తెచ్చుకున్నది మాత్రమే. ఆయన గుర్తుంచుకోండి. అందుకే కోపాన్ని తగ్గించుకొని అందరితో ప్రేమగా ఉండండి. మీకు ఇష్టమైన వారికి మెసేజ్లు, కాల్స్ చేస్తూ టచ్ లో ఉండండి. ఎందుకంటే రేపు వస్తుందని గ్యారెంటీ లేదు. అందుకే నాయన అందరితో ప్రేమగా ఉందాం. ఏమండి, ఈ చిన్న జీవితం, జస్ట్ ఆవిరి వంటి జీవితంలో ఇచ్చినటువంటి ఈ ఆయుష్ కాలంలో 10 మందితో బాధ లేకపోయినప్పుడు, 10 మందితో నువ్వు సరిగా లేకపోతే, ఏమండి ఒక్కసారి అలా తప్పున నీ గుండె పగి ఆగిపోయిందా, ఆ తర్వాత నువ్వు మాట్లాడదామన్నా దొరకరు. ఆ తర్వాత ఇక అవకాశమే ఉండదు. కనుక నాయన అందరితో ప్రేమగా ఉండండి. అందరూ దేవుని గురించి ఈ చిన్న జీవితంలోనే ఆలోచించాలి. ఈ చిన్న ఆయుష్ కాలంలోనే. ఇది గ్యారెంటీ లేదు, గ్యారెంటీ లేని జీవితం, చాలా చిన్న జీవితం. ఈ చిన్న జీవితంలో కక్షలు, కార్పణ్యాలు, పగలు, ద్వేషాలు, దేవుని మాటకు లోబడకపోవడాలు ఎందుకండి? ఎన్ని సంపాదించిన వీటిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. దిగంబరిగా వచ్చాం, మళ్ళీ దిగంబరిగానే వెళ్ళిపోవాలి. ఒక్క రూపాయి కూడా పట్టుకెళ్ళాం. ఏదైనా పట్టుకెళ్తామంటే మనం చేసిన క్రియలే, ఆ క్రియలే మనకు వస్తాయి. ఒక మంచి పని చేసాం అనుకున్నా, మంచి పని ఏమండి, ఆ పనులు నీవు ఎక్కడికి వెళ్ళాలా, స్వర్గానికి నరకానికి అనేది నువ్వు చేసే క్రియలే డిసైడ్ చేస్తాయి, నిర్ణయిస్తాయి. కాబట్టి అయినా ఈ చిన్ని జీవితంలో దేవునికి దూరంగా బ్రతకకండి అయ్యా. దేవుని దూరంగా బ్రతకండి. ఒకనాడు నోవాహు కాలంలో ఏ విధంగా ఉన్నారట? ఏమండి పిల్లరా, లూకా సువార్త 17వ అధ్యాయము 27వ వచనము, లూకా సువార్త 17వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి దయవుంచి చదవండి పిల్లరా. ఈ మాట చదవాల్సింది అందరూ కూడా వినండి. 17వ అధ్యాయం నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలో జరుగును. నోవాహు ఓడలోకి వెళ్ళి నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలో జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు, త్రాగుచు, పెండాడుచు, పెండ్లికియబడుచు నుండిరి. వచ్చి వారిని అందరినీ నాశనం చేసినాను. అది అంటే ఆ రోజు దేవుడు నోవాహు గారి ద్వారా, నాయన మీరు కొద్ది కాలంలో నాశనం అయిపోతారా, ఇలాంటి వాక్యాలు. ఆవిరైపోతుంది ఆయుష్, కరిగిపోతుంది ఆయుష్, మారండరా మారండరా అని చెప్పి దేవుడు నెత్తి నోరు మొత్తుకొని చెబుతా ఉంటే వీళ్ళట ఏమండి, అక్కడ నోవాహు గారేమో జలప్రలయం రాబోతుందని చెప్పి ఓడను కట్టుకుంటూ ఉంటే కూడా వీళ్ళు మాత్రం ఎందులో మునిగిపోయారట? తినడంలో, త్రాగడంలో, పెళ్లి చేసుకోవడంలో, పెళ్లికి ఇవ్వడంలో. చూడండి, ఈ రోజు సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది. ఏమంటే మార్పు అన్నది ఉందా? అంటే జీవితం అశాశ్వతమని తెలిసిన మనిషి మారుతాడా? ఈరోజు దేవుని పని ఉందండి, ఆ తర్వాత నీ సొంత పని ఉంది. దేవుని పనికి వస్తాడా, సొంత పనికి వెళ్ళిపోతాడని అంటే, ఏమండి పలానా సువార్తకి వెళ్దాం రండి, లేదా పలానా వాక్యం చెబుదాం, ఈరోజు చర్చ్ ఉంది, ఈరోజు నీ పని మానుకొని చర్చికి రావయ్యా, ఈరోజు దేవుని మాటలు వినవయ్యా అంటే వినడు. ఎందుకు? ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఇదిగో నాకు పని ఉంది, అయితే ఈరోజు కూలీ పని ఉంది, ఈరోజు ఇది. అంటే కనీసం ఒక గంట లేదా వారంలో ఒక రోజు కూడా మనిషి దేవుని సన్నిధిలో గడపలేనంత బిజీ. అదే ఇక్కడ కూడా అలాగే తయారైపోయాట. అక్కడ ప్రళయమేమో ముంచుకొస్తా ఉంటే వీళ్ళు మాత్రం తినడము, త్రాగడము, సుఖించడం. ఈరోజు ఎక్కడ చూడండి రోడ్ల మీద అలా వెళ్ళిపోతా ఉంటే ఆ రాత్రులు కూడా దయ్యాలు కూర్చొని తాగుతున్నట్టుగా, ఏ రోడ్డు మీద ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ కూర్చోవడం, తినడం, త్రాగడం, పెళ్లి సందడి, పెళ్లి, వీటిల్లో మునిగిపోయి మనుషులు, అంటే కాలం మారుతున్న మనుషులు మార్పు వస్తుంది. వారి జీవిత కాలం తగ్గిపోతా ఉన్న ఆయుష్ కాలం అలా పరిగెడుతా పోతా ఉంది. ఏమండి ఈరోజు కొంతమంది 30, 40, 50, 60 ఏళ్ళు వచ్చినా కూడా మార్పు లేని హృదయాలు ఈరోజు ఎంతో మంది, మార్పు లేని మనస్తత్వం ఈరోజు ఎంతో మందిలో చూస్తూ ఉంటాం. ఏమండి అందుకే దేవుడు రోమపత్రికలు అన్నమాట, మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేలైనదని తెలుసుకొని అలాగూ చేయండి. నాయన ఈ అల్పమైన ఈ జీవిత కాలంలో మీరు ఏం చేయాలంటే కాలాన్ని ఎరగండి. కాలాన్ని నెరిగి మీరు ఏం చేయాలనంటే మార్పు చెందండి. కాలం నెరిగి నిద్ర మేలుకోవడం అంటే మార్పు చెందడం. కాలానుగుణంగా మారండి. ఈరోజు ప్రకృతిలో ప్రతి దాంట్లో మార్పు వచ్చింది. ఏమండి మనిషి తినే తిండి నుంచి మొదలు పెడితే కట్టుకునే బట్ట వరకు, ఏమండి
వాడే సబ్బు నుంచి మొదలు పెడితే వేసుకుని తల కంటించుకునే నూనె వరకు ప్రతి దాంట్లో మార్పు అనేది కనిపిస్తూ ఉంది ఈ రోజు. ఒకనాడు మనిషి వేషధారణ వేరుగా ఉండేది, ఈ రోజు మనిషి వేషధారణ వేరుగా. ఒకనాడు ధోతీలు కట్టుకున్నారు, అంటే గోషీలు పెట్టుకొని తిరిగారు మన తాత ముత్తాతలు. ఈ రోజు మాత్రం పాయింట్ షర్ట్ వేసుకొని తిరుగుతాం. అంటే వస్త్రధారణలో మార్పు వచ్చింది. తర్వాత ఏమండి, ఈ రోజు మనం వాడే సబ్బుల నుంచి పెడితే మనం తినే ఆహారం వరకు కూడా ఎన్నో మార్పులు. అలాగే ప్రకృతిలో కూడా మీరు చూడండి, ప్రకృతి కూడా కాలానుగుణంగా మార్పు చెందుతుంది. వర్షాకాలంలో వర్షాకాలం తగినట్టుగా, ఎండాకాలంలో ఎండాకాలం తగినట్టుగా, చలికాలంలో చలికాలం తగిన, అంటే ప్రకృతిలో మార్పు. మనిషి జీవితంలో మార్పు వచ్చింది, కానీ హృదయంలో మనిషికి మార్పు వచ్చిందా? లేదు పిల్లలు. ఆ ప్లేన్ క్రాష్ జరిగింది కదా, అక్కడ ఉన్నటువంటి కొంతమందిని కనుక మనం చూస్తే అక్కడ ఎలా తయారైపోయారనంటే, ఆడ బంగారం ఏమైనా దొరుకుతుందా అని చెప్పి కొంతమంది ఆ చనిపోయిన శవాల దగ్గర కూడా చిల్లర కోసం ఎదుగుతా ఉన్నారట. ఏమండి, మనుషులు అక్కడ కాలిపోయి బూడిదైన శవాలను చూసాను, అయ్యో ఈ జీవితం ఇంత చిన్నది కదా అని ఆలోచించారంటే లేదు. అక్కడ ఏమంటే 800 గ్రాముల బంగారం దొరికిందట. 800 గ్రాములు అంటే దగ్గర 80 తులాల బంగారం. తర్వాత 40,000 క్యాష్ దొరికిందట. దాన్ని దొంగతనం చేయడానికి చాలా మంది ప్రయత్నించారట. న్యూస్ లో వచ్చింది. అంటే శవాల మీద పేలారేరుకుని, అంటే అక్కడ కాలిపోయి 100 శవాలు శ్మశానంగా మారిపోయిన ఈ బ్రతుకున్న మనిషి ఏమైనా ఆలోచిస్తున్నాడా? ఆలోచించడం లేదు ప్రియులారా. ఇంకా బ్రతికిపోవాలని అనుకుంటున్నాడు తప్ప ఇక ఈ జీవితం ఇంత చిన్నది వద్దునైనా దేవుని కోసం బ్రతుకుదామన్న ఆలోచన ఏ మనిషిలో కూడా కనిపించడం లేదు ప్రియులారా. ఏ మనిషిలో కూడా ఆ యొక్క మార్పు అనేది కనిపించడమే లేదు. మీకు తెలుసండి, ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆయన ఏం చేస్తా ఉన్నాడట, కళలు కంటా ఉన్నాడు భవిష్యత్తు వచ్చి. ఏమని కళలు కంటా ఉన్నాడు? ఏమండి, అనేక సంవత్సరాలు ఇప్పుడు మీరు ఒక రెఫరెన్స్ రాసి పెట్టుకోండి ప్రియులారా. లూకాసు వార్త 12వ అధ్యాయం 16వ వచనం మీకు తెలుసు. లూకాసు వార్త 12వ అధ్యాయం 16వ వచనంలో ఒక ధనవంతుని కట విస్తారమైన పంట పండిందట. పంట పండిన తర్వాత అనుకుంటున్నాడట, ఇదిగో అనేక సంవత్సరాలు సరిపోయేంత విస్తారమైన పంట నీకు పండింది కనుక నాయన, ఈ ఆలోచిస్తున్నాడు మనసులో. ఏమనంటే, ఇక కొట్లు చిన్నగా ఉన్నాయి కాబట్టి వాటిని విప్పి పెద్ద కట్టించేసి వచ్చినటువంటి ధాన్యాన్ని అంతా కూడా దాంట్లో నింపేసి ఇక హ్యాపీగా భవిష్యత్తు అంతా బతకొచ్చు, కాలు మీద కాలేసుకొని తినొచ్చు అని కళ్ళగంట పడుకున్నాడట. అప్పుడు వెంటనే దేవుడు ప్రత్యక్షమే ఏమంటున్నాడు? వెర్రివాడా, వెర్రివాడా అంటే ఫూల్, మూర్ఖుడా, భవిష్యత్తు గురించి ఏం కలలుగంటున్నావయ్యా? రేపేమి సంభవించినా నీకు తెలియకపోయినా రేపటి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. అయితే నేను ఎందుకు వచ్చానో తెలుసా? ఈ రాత్రి నీలాంటి దుర్మార్గుల్ని ఈ భూమి మీద బ్రతికించి పెట్టినందుకు ఆస్తులు, అంతస్తులు, పనులు, నీ పనులు అని చెప్పి, ఇదిగో నా గురించి ఏ రోజు ఆలోచించని నీలాంటి వ్యక్తికి ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి భూమి మీద ఉంచినందుకు, ఇదిగో భక్తులు, వాక్యం చెప్పి చనిపోయినటువంటి భక్తులు ఆ పరదేశంలో నాకు మొర పెడుతున్నారా. ఏమని? వాడిని ఎందుకు బతికించావయ్యా? వాని ప్రాణాన్ని తీసేయి, వాని ప్రాణాన్ని తీసుకో అని మొర పెడతా ఉన్నారు. ఇదిగో ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారు. ఇప్పుడు ఈ రాత్రి కాలంలో నీ ప్రాణాన్ని నేను తీసుకెళ్తాను, అనగా నీ ఆత్మను నేను పట్టుకెళ్తాను. ఇప్పుడు నువ్వు చనిపోతావు, రేపు నువ్వు సంపాదించిన ఆస్తి అంతా ఎవరి పాలు అయిపోతుందయ్యా? ఎవరి పాలు చేస్తావు? నువ్వు సంపాదించిన ఈ కొట్లు విప్పాలి, ఇదన్నీ నింపుకోవాలి, అనేక సంవత్సరాలకు విస్తారమైన పంట ఆస్తి నీకు సమకూర్చబడింది కనుక కాలు మీద కాలేసుకొని తినాలి అని అనుకుంటున్నావే, ఈ ఆస్తి అంతా ఎవరి పాలవుపోతుంది? ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏం లాభం అని మరో చోట అదే యేసుక్రీస్తు వారు అన్నమాట. అంటే లోకానంతా సంపాదించుకొని ప్రాణాన్ని కోల్పోతే ఏం లాభం? దాన్ని అనుభవించకపోతే ఏం లాభం చేయాలి? అంటే రేపటి గురించి కళ్ళు కనుకనైనా రేపు అన్న దానికి రూపం లేదంటారు కదా లోకంలో. రేపు అన్నదానికి రూపం లేదు. అంటే రేపటి గురించి ఆలోచించొద్దు. రేపటి దినం ఏం ఆలోచిస్తుంట? దాని సంగతులు మత్తయి సువార్తలో ఉంటది 8వ అధ్యాయంలో. రేపటి దినము దాని సంగతులను గురించి ఆలోచించును. రేపటి గురించి మీరు చింతించకండి అయ్యా. రేపటి దినం దాని సంగతులు ఏం ఆలోచిస్తారు? రేపటి దినం దాని సంగతులు ఏముంటాయి?
ఈ రోజు నువ్వు అనుకుంటున్నావు పడుకొని, రాత్రి పడుకునే ముందు ఇదిగో రేపు నేను పలానా ఆస్తి కొనాలి అని అనుకుంటున్నావు. కానీ ఆ దినం ఏం ఆలోచిస్తుంది, ఒరే రేపు నువ్వు రోడ్డు మీద వెళ్తూ ఉంటావు కదా బైక్ వేసుకొని, ఆ బైక్ వేసుకొని నువ్వు వెళ్ళేటప్పుడు ఆ యాక్సిడెంట్ లో నువ్వు చచ్చిపోవాలి, నేను లేపేయాలని చెప్పి దేవుడు నాకు ఆజ్ఞాపించాడు, నువ్వేమో రేపటి గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి ప్రకృతి ఆలోచిస్తుందట. అంటే మనం ఆలోచించేది అలాగే ప్రకృతి ఆలోచించేది, అనగా దేవుడు ఒక రకంగా ఆలోచిస్తుంటే మనం ఒక రకంగా. అందుకని రేపటి గురించి మీరు ఆలోచించకండి ప్లీజ్, దయచేసి మనస్సులను మార్చుకొని బ్రతకండి నాయన. కాలం, అందుకే మోషే గారు అన్నారు, మా దినములు లెక్కించడం మాకు నేర్పయ్యా. ఎందుకు నేర్పాలి? ఇదిగో దినాలన్నా ఆ లెక్కిస్తే ఇదిగో నా ఆయుష్కాలం ఇంత అయిపోయింది, నాకు 35 ఏళ్ళు వచ్చాయి, నాకు 40 ఏళ్ళు వచ్చాయి, ఇక మిగిలింది ఒక 20 సంవత్సరాలే, లేకపోతే ఒక 10 సంవత్సరాలే. 10 సంవత్సరాలనైనా నేను దేవుని కోసం ఉన్నతంగా బ్రతకాలి, దేవుని కోసం ఆలోచించాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, తప్పులు చేయకూడదు, ఆయన మాటకు లోబడాలి. అలా లోబడితే నాకు దీర్ఘాయుషు. చివరి మాట చూసి ముగిస్తాం పిల్లరా. కీర్తనల గ్రంథం చివరి మాట చూసుకుని ముగిస్తాం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి చదవండి. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 11వ. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. చెక్కగోరు వాడు ఎవడైనా ఉన్నాడో, మేలునందుచు బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? మేలునందుచు అనేక దినములు బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? 13వ. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన పాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటమా అని మేలు చేయము, సమాధానం వెలికి దానిని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఓకి అన్నది. కనుక నాయన మీరు బ్రతకాల అనేక దినాలు, నెరసిన వెంట్రుకలు గలవారవై నీ తరతరాల పిల్లలు నువ్వు చూడాలనుకుంటున్నావా? ఈ విధంగా సడన్ డెత్ కాకుండా ఉండాలి అని నువ్వు ఒకవేళ ఆలోచిస్తే నువ్వేం చేయాలి నాయన? దేవుని దగ్గరికి రండి. అదే అంటాడు కదా, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి, నా మాట వినండి. నా మాట వింటేనైనా మీకు దీర్ఘాయువు, నా మాట వింటే మీకు క్షేమము. కనుక ప్రియరా మీరు నా మాట వినండి నాయన. నా మాట వచ్చి నా మాట వింటే మీకు భయభక్తులు, యెహోవా యందు భయభక్తులు మీకు తెలుస్తుంది. దేవునికి ఎలా లోబడాలో మీకు తెలుస్తుంది. నాకు మీరు లోబడారంటే ఏమండి, మీరు బ్రతుకుతారు, ఎక్కువ కాలం మీరు బ్రతుకుతారు, మీ ఆయుష్ పెరుగుతుంది. ఎప్పుడు పెరుగుతుంది? నా కోసం బ్రతికినప్పుడు, నా గురించి ఆలోచించినప్పుడు, నా పనుల్లో మీరున్నప్పుడు. ఎప్పుడు మీ పనుల్లోనే కాదయ్యా, మీ పనులు చేసుకోండి, కానీ నా పనులు ఉన్నప్పుడు మీ పనులు వాయిదా వేసుకునైనా సరే నా పనుల్లోకి రండి, నా కోసం బ్రతకండి. అప్పుడు మీరు అనేక సంవత్సరాలు బ్రతుకుతారు. అది అంటారు చూడండి, బ్రతుకుకోరు వాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకుకోరు వాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకుండా నీ పెదవులను కాచుకును. కీడు చేయటమా అని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడు. సమాధానం ఎక్కడుంది? దేవుని దగ్గర ఉంది. కీడు చేయడం ఎప్పుడు మానేస్తాం? దేవుని మాటలు వింటే మానేస్తాం. కపటమైన మాటలు మన పెదవులకు ఎప్పుడు రావు? దేవునికి లోబడిన వానికి రావు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే ఈ విధంగా బ్రతుకుతాడు. అలా బ్రతికిన వాడిని దేవుడు ఎక్కువ కాలం బ్రతికిస్తాడు. అంటే మార్పు చెందాలి, మాటల్లో మార్పు చెందాలి, క్రియల్లో మార్పు చెందాలి, మనస్సును మార్చుకోవాలి. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు, ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు ఇదిగో బ్రతికున్న మనం ఆలోచించాలి. అందుకే అంటాడు కదా, వెళ్ళిపోయిన వాని గురించి మీరు ఆలోచించకండి, చనిపోయిన వాని గురించి మీరు ఆలోచించకండి. ఆ చనిపోయిన వారిని చూసినప్పుడు బ్రతికున్న నీ వెళ్ళిపోతున్న వాని గురించి బహురోధనం చేయండి. అంటే నీ గురించి నువ్వు ఆలోచించు, నీ గురించి నువ్వు ఏడువు, నీ జీవితాన్ని గురించి ఏడువు దేవుని దగ్గర. నా జీవితం మార్చుకోవడానికి అయ్యా, నేను పాపం చేయకుండా ఉండడానికి నాయన నాకు మంచి ఆలోచన, మంచి ఏమంటారు, మంచి పరిస్థితులు నాకు కల్పించు. ఈ విధంగా కన్నీటితో దేవునికి మొరపెట్టు. నేను దేవుని నీ పని చేయాలయ్యా, అలా చేయడానికి నాకు మంచి మనస్సునివ్వు. ఈ విధంగా మీరు ఆలోచించారు. అప్పుడు దేవుడు నీ మొరను ఆలకించి, ఇదిగో నీతిమంతుల మీద ఆయన కన్నులు ఉన్నాయట.
అంటే ఈ విధంగా మీరు మనమందరం కూడా ప్రియులారా ఈ రోజు ఆవిరి లాంటి జీవితం కోసం, తరిగిపోతున్న ఈ ఆయుష్ కోసం వెంపర్లాడక శాశ్వతమైన జీవితం ఒకటి ఉంది. ఇది ఎంతకాలం అంటే జస్ట్ ఒక 60-70 ఏళ్ళు అంత కూడా లేదు. ఎప్పుడు పోతామో తెలియదు. ఈ రోజు ఈ ఈ ఎప్పుడు పోతామో ఈ జీవితం కోసం వెంపర్లాడకుండా శాశ్వతమైన జీవితం సంపాదించుకోవడం కోసం ఆలోచన కలిగి భూమి మనం బ్రతికితే మన అక్కడ ఇంకా ఆకలి దప్పుక లేని మంచి జీవితం దేవుడు అక్కడ మనకి ఇస్తాడు. కనుక ఆ దాన్ని సంపాదించుకోవడం కోసం ఈ జీవితాన్ని మనం అందరం కూడా వినియోగించాలని, దేవునికి పరిశుద్ధమైన జీవితాలు మనం అందరం బ్రతకాలని తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తాను. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుంటాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, నీ నామానికి వందనాలు చెల్లిస్తూ ఇంతవరకు చెప్పబడిన ఈ మాటలు నీ పిల్లల హృదయాల్లో మీరు ఫలింప చేస్తారని, కరిగిపోతున్న ఈ ఆయుష్కాలం కోసం మేము విపరీతమైన ఆశ కలిగి బ్రతకక అన్నవస్త్రములు గల వారమై మరి తండ్రి మిగతా మా సమయాన్ని అంతా కూడా నీకోసం, నీ పనుల కోసం తండ్రి, నీ మాటల కోసం ఆలోచించడానికి మాకు జ్ఞానము దయచేయమని, ఈ పగలు, దేశాలు, అసూయలు వీటన్నిటిని కూడా మాకు దూరపరిచి ప్రేమ కలిగి మేమందరం కూడా బ్రతకడానికి మాకు సహాయం దయచేయమని, ఇలాంటి చక్కటి కార్యక్రమాలను మరి తండ్రి ఎంతో కాలం నుంచి కొనసాగిస్తున్న నీ పిల్లలందరినీ, ఎంతమంది అయితే వాక్యం విన్నారని బిడ్డలందరినీ కూడా మీరు ఇంకా నీ పనుల్లో ఇలాగే వాడుకొని నీకోసం మరి తండ్రి అర్హమైన పాత్రలుగా ఈ భూమి మీద అనేక మందిని మార్చే జీవితాలుగా ఈ గూగుల్ మీట్ లో నీ బిడ్డలు మరి తండ్రి వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆ విధంగా మార్చండి. విన్న వాక్యం మేము విడిచిపెట్టి ముందుకు సాగా వాటి ప్రకారం బ్రతకడానికి తెలివిని అనుగ్రహించమని యేసు నామములో ఈ ప్రార్థన సమర్పించి పొందుకొని నాము తండ్రి. ఆమేన్.